హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని వ్లాగ్స్. ఈరోజు అయితే ఎంతో రుచిగా ఉండే చింతకాయ పచ్చి పులుసు చేసి చూపించబోతున్నాను. 4-5 చింతకాయలని శుభ్రంగా కడిగిన తర్వాత 2 గ్లాసుల వరకు నీళ్లు వేసుకొని సిమ్మర్లో పెట్టుకొని బాగా మగ్గించుకోండి. మనకి చింతకాయలు త్వరగానే మగ్గిపోతాయి. ఇప్పుడు ఒక జాలి తీసుకొని 2-3 పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి, ఒక ఉల్లిపాయ లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని 2 పక్కల కూడా కాల్చుకోండి. ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక రోటిలో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసుకొని మెత్తగా దంచేసుకోండి. నేను ఇక్కడ కారం వేసుకోవట్లేదు, మనం కారం బదులు ఇక్కడ పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకుంటున్నాము. ఈ ఘాటు మనకి సరిపోతుంది. అలాగే ఉల్లిపాయ కూడా సన్నగా తురిమేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీని రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. పచ్చి పులుసు నచ్చిన వాళ్ళు ఎవరుంటారు? ఎవరికైనా చాలా నచ్చుతుంది కదా. ఈ విధంగా చేసుకొని చూడండి, మీరు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనకి చింతకాయలు త్వరగా మగ్గిపోయాయి కదా. ఇలాగ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ గుజ్జులోంచి వచ్చిన జ్యూస్ అంతా కూడా మనం చూపించిన విధంగా ఇలా తీసుకొని స్ట్రైనర్లో ఈ విధంగా యాడ్ చేసేసుకోండి ఒక గిన్నెలోకి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి. అలాగే నీళ్లు కూడా ఒక వంతు ఎక్కువ వేసుకోండి, పులుపుని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం. ఇప్పుడు ఒక గిన్నెలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసేసుకోండి. జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా బెల్లం వేసుకోండి. పచ్చి పులుసులోకి బెల్లం వేసుకోవడం వల్ల దాని టేస్ట్ మరింత పెరుగుతుంది. ఈ విధంగా చేత్తో మొత్తం అన్ని బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక మరిగించి పెట్టుకున్నాం కదా చింతకాయ రసం, అదంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. మీరు ఉప్పు సరిపోకపోతే చూసి అడ్జస్ట్ చేసి యాడ్ చేసేసుకోండి. ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీనికి ఇప్పుడు తిరగమూత వేసుకుందాం. నేను ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పచ్చి ఉల్లిపాయ కూడా వేసుకుంటున్నాను. పచ్చి పులుసులో ఎప్పుడు కూడా ఉల్లిపాయ రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని ఆవాలు, కరివేపాకు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఈ తాలింపు అంతా కూడా కొద్దిగా పసుపు వేసుకొని ఆఫ్ చేసేసి తాలింపు అంతా కూడా పచ్చి పులుసులో యాడ్ చేసేసుకోండి. వేడి వేడి అన్నంలోకి ముద్దపప్పు ఇది వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్.